యా. సో కోర్ట్ ఆర్డర్స్ అసలు ఏమిచ్చింది ఈ బెనిఫిట్ షోస్ అండ్ ప్రీమియర్ షోస్ టికెట్ల రేట్ల విషయంలో కానీ, అలాగే బెనిఫిట్ షోస్ క్యాన్సిల్ అయ్యాయని కూడా తెలుస్తుంది. సో ఎగ్జాక్ట్గా అసలు కోర్టు ఏం చెప్పింది, ఏం జరుగుతుంది అనేది ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు మేము తీసుకున్న కంటెంట్స్ ఏంటంటే జీవో 120 ప్రకారం హోమ్ డిపార్ట్మెంట్ ఇంతకుముందు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోలో అంటే ఈ సింగిల్ స్క్రీన్ ఎంత రేట్ ఉండాలి, మన మల్టీప్లెక్స్ ఎంత ఉండాలి, రీక్లీనర్ సీట్లు ఎంత ఉండాలి అనేది ఆ జీవోలో క్లియర్ గా మెన్షన్ జరిగింది. దానిలో 300 రీక్లీనర్ సీట్స్ అనేది మాక్సిమం. ఆ మాక్సిమం సీట్స్ ఈ మధ్య ఏం చేస్తున్నారంటే జీవో ఇష్యూ చేసిన దానిలో వాస్తవంగా ఒక సినిమా టికెట్లకు ఏదైతే నిర్ణయం లైసెన్సింగ్ అథారిటీ, సినిమా హాల్ లైసెన్సింగ్ అథారిటీ అనేది డిస్ట్రిక్ట్ లో జాయింట్ కలెక్టర్ ఉంటారు, హైదరాబాద్ సిటీకి పోలీస్ కమిషనర్ గారు దానికి అథారిటీ. కానీ హోమ్ సెక్రటరీ గారు ప్రతి సినిమా కంటే ముందు ఈ జీవోను వైలేట్ చేస్తే ఈవెన్ 2021 లో పిల్లులో మన హైకోర్టు డిసిజన్ బెంచ్ పిల్లులో డిసైడ్ చేసింది ఏమని 2021 లో ఎవరైతే ఈ జీవోకు అగనిస్ట్ గా మీరు మెమోలు ఇష్యూ చేయడానికి లేదు, స్ట్రిక్ట్ గా జీవోను కంప్లై చేయాలని చెప్పడం జరిగింది. కానీ మీరు గేమ్ చేంజర్ కానీ మన రీసెంట్ గా ఇచ్చినటువంటి సినిమాలో కూడా ప్రతిసారి మెమో ఇష్యూ చేస్తాం. అసలు మెమో ఇష్యూ చేసినటువంటి హోమ్ సెక్రటరీ గారు అసలు కాంటెంట్ అథారిటీ కదా, ఆయనకు ఆ రైట్ లేదు, ఇష్యూ చేసినటువంటి రైట్ లేదు. మేము దీనికి కూడా ముందు హైకోర్టులో రిట్ ఫైల్ చేసే కంటే ముందు కూడా మేము హోమ్ సెక్రటరీ లోపల మా అబ్జెక్షన్ రేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనిలో చాలా మంది ఈ 800 బెనిఫిట్ షోను బియ్యం అని గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. లాస్ట్ కేసులో గేమ్ చేంజర్ కేసులో కూడా హైకోర్టులో అప్డేట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ తరఫున మేము ఇప్పటికీ ఎట్లాంటి మెమోలతోనే హైక్ ఇవ్వమని కూడా వాళ్ళ అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది. కానీ దానికి అగనిస్ట్ గా ఈ రోజు సినిమాకు ముందు మెమో ద్వారా పెంచడం జరిగింది. ఈ రోజు ఇచ్చినటువంటి ఆర్డర్ లో ఏముందంటే నువ్వు సినిమాని ఆపమని మేము అడగలేదు. సినిమా ఏదైతే జీవోకి అగనిస్ట్ గా పెంచినటువంటి రేట్స్ ఈ రోజు 9 PM షో ఉంది, ఆ 9 PM షోకి 800 ఏదైతే పెంచారో దాన్ని ఐస్బార్ జీవో 120 ప్రకారం 300 మాక్సిమం రీక్లైనర్ ఉందో ఆ రేట్ మాత్రం ఉండాలి. మిగతా 10 రోజులకు కూడా ఆ 70+50 లేకపోతే 150, 300 కు 150 యాడ్ చేసి 10 days వాళ్ళు పెంచుకోవాలన్నటువంటి ఏదైతే జీవోలో స్పెషల్ మెమోలో ఇచ్చినటువంటిది ఉందో అది అగనిస్ట్ ఆ రూల్స్ కానీ మన జీవోకి కానీ అగనిస్ట్ ఉంది. కాబట్టి ఈ రోజు గౌరవ న్యాయస్థానం దాన్ని కొట్టివేయడం జరిగింది. అంటే ఇప్పుడు కారణం ఏంటి అసలు ఇలాంటి ఒక మీ పిటిషన్ వేయడానికి రీజన్ ఏంటి? ఇది సామాన్యుడికి బర్డెన్ అవుతుందనా, లేకపోతే వాస్తవంగా టికెట్ రేట్స్ అనేది ఒక సాధారణ ఫ్యామిలీ మెంబర్, మీకు తెలుసు ఒక సినిమా లవర్ గా అసలు సినిమాలు చాలా మంది పైరసీ ఎందుకు అవుతుందని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ 800 రూపాయల టికెట్ వల్ల ఒక ఫ్యామిలీ పోయి అక్కడ పాప్కార్న్ కు ఇంకో దానికి రేటు పెట్టి 4-5 వేలు పెట్టి సినిమా చూసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇట్లాంటి దాని వల్ల ఓటీటీ కూడా చాలా మంది సినిమాల వాళ్ళు సినిమాకు దూరం అయ్యి థియేటర్లు మూసుకునేటువంటి పరిస్థితికి వచ్చి ఈ సాధారణ పేద మధ్య తరగతి వాళ్ళు కూడా ఈవెన్ సినిమా నా ఇష్టం ఉన్నా లేకుండా ఒక తల్లిదండ్రులు మీరు చూసిన పుష్ప కేసులో ఆ పిల్లాడి వాళ్ళ వైఫ్ కోసం వాళ్ళ ఫాదర్ పోయి సినిమా కోసం చూడారు. ఒకరు ఫ్యామిలీలో ఒకరు పోలేరు, మిగతా వాళ్ళ కోసం కూడా పోవాలి. ఒక మధ్య తరగతి వారు 20,000 సంపాదించేవారు. సినిమా కూడా ఒక నిత్యావసర వస్తువులాగా ఒక ఎంటర్టైన్మెంట్. అంటే ఈ రోజు ఒక హీరోకు మేము వ్యతిరేకం కాదు, కానీ ప్రతి ఇంతకుముందు సినిమాలో కూడా మేము ఛాలెంజ్ చేసినాం. ఇట్లాంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని అది అగనిస్ట్ గా జీవో లా ప్రకారం పోకుండా ఇవన్నీ కన్సిడర్ చేసి ఒక కమిటీ డిసైడ్ చేసింది దేనికి ఎంత రేట్ ఉండాలి. ఈ ఒక బర్డెన్ పడకుండా ఆడియన్స్ పైన కానీ థియేటర్ వాళ్ళకు కూడా లాభాలు వచ్చే విధంగా అందరికి లాభాలు వచ్చే విధంగా ఒక పద్ధతి ప్రకారం ఒక రేషనల్ ప్రకారం డిసైడ్ చేసిన దాన్ని ఒక మెమో ఇష్యూ చేసి ఒకరి కోసం ఇద్దరి కోసం ఇవ్వడం వల్ల వాస్తవంగా సినీ అభిమానులకు కూడా ఇప్పుడు ఈ రోజు ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కూడా చాలా భారంగా మరుగుతుంది. ఈ వీరికే కాదు, ప్రతి సినిమాలో ఏ సినిమాకైతే కొద్దిమంది పెద్ద ప్రొడ్యూసర్ల కోసమో కొద్దిమంది ప్రొడ్యూసర్ల కోసమో బయర్ల కోసం ఇచ్చినటువంటి దానివల్ల ఇది వ్యవస్థకు సినిమా రంగానికి కూడా ఇది తీరని అన్యాయంగా అవుతుంది భవిష్యత్తులో. కాబట్టి ఈ ప్రేక్షకుల మేము కూడా ఒక సినీ లవర్ గా ఇది చాలా భారంగా ఆలోచించి ప్రజలందరికీ ఇబ్బంది ఉంది. మరి అదేవిధంగా ఒక అడ్వకేట్ గా మేము కూడా ఏదైతే లా అగనిస్ట్ ఉందో దాన్ని ఛాలెంజ్ చేసేటటువంటి రైట్ మాకుంది. మేము సొసైటీ లార్జ్ గా దీన్ని నిర్ణయం తీసుకుంటాం. యా, అంటే ఒక జనరల్గా ఒక లేమ్యాన్ పర్సెప్షన్లో మనం మాట్లాడుకుంటే సినిమాకి మొదటి రోజు లేదంటే మీ బెనిఫిట్ షోలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్ ఉంటారు, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఎంతైనా పెట్టడానికి రెడీగా ఉంటారు. అఫ్కోర్స్ సినిమా టీంలు కూడా దీన్ని కొంత అడ్వాంటేజ్ తీసుకుంటాయి, లేదంటే వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ తొందరగా దక్కించుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తుంటారు. ఫ్యాన్స్ దీన్ని బ్యాడ్గా ఫీల్ అవునప్పుడు ఇప్పుడు ఇలాంటి ఒక యాక్షన్ అనేది అవసరం ఎంతవరకు ఉందంటే ఎలా చెప్పుకోవచ్చు? ఇది ఒక ఫ్యాన్స్ కు సంబంధించింది కాదు, ఈ ఒక్క సినిమాకి సంబంధించిన విషయం కాదు, ఇది ఓజీకి సంబంధించిన విషయం కాదు. ఇది రెగ్యులర్ గా ప్రొసీజర్ జరుగుతుంది. కాబట్టి ఏ సినిమాలో అయినా ఫ్యాన్స్ తో పాటు మిగతా వాళ్ళు కూడా, నేను కూడా సినిమాలో ఉన్నా, ఇది ఒక హీరోకో ఇంకో ఇద్దరు కాదు, ప్రతి ఏ సినిమా వచ్చినా మంచి సినిమా వస్తే మేము సినిమాకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మీరు ఈ యొక్క అభిమానాన్ని సొమ్ముగా చేసుకుని ఒక్క నిర్మాత కోసమో ఒక బయ్యర్ కోసమో ఆ ప్రజలను అంటే ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ యొక్క జేబులు కాల్ చేసి ధనాన్ని ఒక కాడ పోగు చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది కూడా తప్పు. ఒక పద్ధతి ప్రకారం ఏది ఇచ్చినా ఒక జీవో మనం ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా మనం రూల్ ఆఫ్ లా ఫాలో అవుతున్నాం కాబట్టి ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నటువంటి వ్యవస్థలో ఆ పద్ధతి ప్రకారం వ్యవహారం ఏదైనా జరగాలి. కాబట్టి చట్ట వ్యతిరేకంగా జీవోలకు వ్యతిరేకంగా వేయిన దాన్ని మేము ప్రజా సంక్షేమం కోసమే ఈ రోజు
దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసి ప్రజలకు ఈ నిజంగా ఇది అభిమానులకు శుభవార్త, అభిమానులకు న్యాయం చేసే విధంగా, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ పండుగ వస్తున్నాయి, చాలా ఖర్చులు ఉంటాయి, ఇవన్నీ లోపల పేద మధ్య తరగతి వాళ్ళకి అభిమానాన్ని వీళ్ళు మరి ప్రొడ్యూసర్ ఇంకొకరు ఆసరా తీసుకోవద్దు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ అభిమానులకు దూరంగా ఉండాలని భారం మోపాలని అనుకోరు. కాబట్టి ఇది నిజంగా అభిమానులకు ఒక పండుగ, ఎందుకంటే ఒకసారి చూసేవాళ్ళు 2 సార్లు చూస్తారు. వారికి నిజంగా లాభం చేసేవాళ్ళంటే దూరం ఉండేటువంటి వాళ్ళు, ఇది ఫ్యామిలీ ఆడియన్స్, ఇన్ని డబ్బులు పెట్టి పోం ఓటీటీలో చూద్దాం అనుకునే వాళ్ళు, కానీ మిగతా వాళ్ళు కూడా వస్తే ఆక్యుపెన్సీ పెరుగుతుంది. అల్టిమేట్ గా ఆక్యుపెన్సీ పెరగడం వల్ల థియేటర్ లాభమే, వీళ్ళకి కూడా లాభమే. ఎందుకంటే ఓటీటీ కోసం వెయిట్ చేస్తారు, లేకపోతే పైరస్ లో చూడాలనుకుంటే వాళ్ళు డబ్బులు పెట్టడానికి వాళ్ళు చూస్తారు. వీళ్ళు రేట్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు థియేటర్కి వచ్చి వస్తే వాళ్ళు బయట మనీ, ఈవెన్ ప్రొడ్యూసర్కి వస్తుంది, గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది, హీరో కలెక్షన్స్ కూడా కనిపిస్తాయి. మనం ఈ విధంగా పైరసీ ఆపచ్చు. ఇప్పుడు చాలా మంది అంటాం ఓటీటీ వచ్చి సినిమా రంగాన్ని నాశనం చేస్తుంది, థియేటర్లో నాశనం చేస్తుంది, ఆడియన్స్ వస్తారు, సినిమాల్లో ఆడట్లేదు అనే దానికి కూడా మనం కూడా ఈ యొక్క ఎవరైతే కొద్దిమంది ప్రొడ్యూసర్లో కొద్దిమంది లాబింగ్ చేసే వాళ్ళు ఇది కారణమవుతారు. కాబట్టి అల్టిమేట్ గా ఇది ప్రజలకు కానీ ఈవెన్ సినీ రంగాన్ని కూడా న్యాయం చేసే విధంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. అంటే గవర్నమెంట్ మరి పర్మిషన్ ఇవ్వడాన్ని మీరు ఎలా చూసారు అసలు? బేసిక్గా వాట్ వాజ్ యువర్ ఒపీనియన్? గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు అసలు అలా కుదరదు, అందరికీ అది ఎలా కుదురుతుంది, రేట్లు పెంచుకోవడానికి కుదరదు అని చెప్పి అన్నారు. పుష్ప 2 విషయంలో జరిగినటువంటి గందరగోళాన్ని మనం చూసాం, ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. బట్ ఆ తర్వాత మళ్ళీ మొన్న గవర్నమెంటే మళ్ళీ జీవో పాస్ చేయడాన్ని, సో ఓవరాల్ వాట్ వాజ్ యువర్ ఒపీనియన్? వాట్ మోటివేటెడ్? చాలా దురదృష్టకరం. ఒకసారి ప్రభుత్వం ఒక నిర్ణయం, విధానమైన నిర్ణయం తీసుకొని ఒక అసెంబ్లీ సాక్షి చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక దుస్సంఘటన జరిగినప్పుడు ఆ రోజు మనం ఏమంటాం, దీన్ని అరికట్టడానికి ఇప్పుడు వరదలు వస్తే కదా మేము మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆపుతాం అని చెప్తాం. ఇట్లాంటి దుర్ఘటన జరిగినప్పుడు మేము రేట్లు కానీ ఇట్లాంటి మేము అసలు రిస్ట్రిక్ట్ చేస్తాము, ఇట్లాంటి అలౌ చేయమంటారు. కానీ తర్వాత రాజకీయ అవసరాల కోసమో లేకపోతే కొద్దిమంది ఇప్పుడు పెద్దల ఒత్తిళ్లతోనో ఇంకో దాంతోనో నిర్ణయాలు మార్చుకుంటారు. ఇది చాలా దురదృష్టకరం. ఒక పద్ధతిని, ఒక రేషన్ల ప్రకారం ప్రజా క్షేమం కోసం కానీ ఆడియన్స్ క్షేమం కోసం కానీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని కట్టుబడి ఉండాలి. ప్రభుత్వాలు కూడా ఈ విధంగా మెమోలు ఇచ్చి దాన్ని మార్చుకుంటూ జీవోను వాళ్ళు వైలేట్ చేయడం అనేది చాలా బాధాకరం. దాన్ని ఈ రోజు కోర్టు పరిశీలించి కోర్టు వారు గౌరవ న్యాయస్థానం దానిపైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మీరు చెప్పేది ప్రజలు ఒక కామన్ ఆడియన్స్కి ఖచ్చితంగా మీరు చేసిన ప్రయత్నం మంచి చేస్తుందని మీరు భావిస్తున్నారు. డూ యూ థింక్ ఫ్యాన్ ఫీల్